ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోను మొత్తం దేశం మొత్తం మీద ఎంపీ ఎలక్షన్‌లు వచ్చినాయండి. అచ్చా! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆ! ఆంధ్రప్రదేశ్‌లో 3 పార్టీలు కలయిక ఉందండి. హ్మ్. జనసేన, టీడీపీ, బీజేపీ. బీజేపీ. ఈ ఎలియన్స్ కలిపి ఒక కూటమిగా ఏర్పడి హ్మ్. వైసీపీ మీద ఇదివరకు 151 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. అదేలెండి. 5 సంవత్సరాల పాలన అయిపోతుంది. హ్మ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు ముఖ్యంగా. ఎవరెవరండి? కూటమి అంటే ఎలియన్స్ అంటే హ్మ్. జనసేన, టీడీపీ, బీజేపీ. అది ఒక ఎలియన్స్. హ్మ్. ఒక గ్రూప్. గ్రూప్. ఇంకోటి వైసీపీ అండి. వైసీపీ. మిగతా అన్ని ఇంకా కాంగ్రెస్ ఉన్నాయనుకోండి. అదేలెండి. ప్రముఖంగా ఈ రెండిట్లో ఉన్నది ఎవరు గెలుస్తారంటారు? మీరు అలా. గవ్వలేసి చెప్పండి స్వామి. గవ్వలు చెప్పమంటారా? ఆ! ఇప్పుడు మనకి హ్మ్. 3 ముగ్గురు కలిసి ఉన్నది. ఆ! ఎవరు? బీజేపీ, బీజేపీలో జనసేన, జనసేన, టీడీపీ. టీడీపీ. అదొక ఒక సంస్థ. ఒక గ్రూప్. గ్రూప్ అయింది. దానికి వ్యతిరేకంగా ఉన్నది వైసీపీ. వైసీపీ. ఇప్పుడు ఈ ముగ్గురు విషయం చెప్తాను. ఆ! జాయ్ వనదుర్గ సమ్మక్క తల్లి, అంగాల పరమేశ్వరి, దుర్గాయ నమః అన్ని విషయాలలో బయటకొచ్చి చెప్పే మార్గంగా మాట నిలబెట్టి ఏర్పాటు చేయ తల్లి. ఓం భగవతి వేస్తున్నానండి. అయితే 1, 2, 3 పడ్డాయి. హ్మ్. ముగ్గురు కదా, హ్మ్. 3 పడ్డాయి. వాళ్ళ ముగ్గురు కాబట్టి హ్మ్. ఫస్ట్ 3 వచ్చాయి. ఓం దుర్గాయ నమః, అంగాల పరమేశ్వరాయ నమః, జాయ్ కళ. ఇప్పుడు 1, 2, 3, 4 వచ్చాయి. హ్మ్. జాయ్ దుర్గ మహాకాళి ఆదిపరాశక్తి వరదుర్గాయ నమః, అంగాల పరమేశ్వరాయ నమః, ఓం దేవత, ఓం నమ శివాయ. రైట్. మళ్ళా ఇప్పుడు 3 వచ్చాయి. 3 వచ్చింది. ఫస్ట్ 3 పడ్డాయి, హ్మ్. ఆ తర్వాత 4 పడ్డాయి, ఆ తర్వాత 3 పడ్డాయి. 3, 4 రైట్. అయితే ఈ గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తే హ్మ్. విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ముగ్గురు అక్కడ తయారయ్యారు. హ్మ్. ఎవరు? ఆంధ్రాలో. ఆ! విష్ణు, ఈశ్వర, బ్రహ్మ మాదిరిగా తయారయ్యారు. అయితే వాళ్ళ విషయంలో ఇప్పుడు మనం చూసాం కాబట్టి ఈరోజు గురువారం. అవును. ఈరోజు గురువారం బాబా రోజు. గురుస్థానంలో చూస్తే వాళ్ళ పేరులో ఇప్పుడు వరకు కరెక్ట్గానే ఉంది. హ్మ్. ఇప్పటికి ఫస్ట్ పడ్డాయి 3, రెండోది 3, 4, ఆ తర్వాత 3 పడ్డాయి కాబట్టి ఇప్పుడు వరకు వాళ్ళ అనుకూలంగానే ఉంది. ఓకే. వాళ్ళ విషయంలో ఎలాంటి తప్పు లేదు. కష్టపడుతున్నారు, జయప్రదంగా సాధిస్తూనే ఉన్నారు. హ్మ్. వాళ్ళ చంద్రబాబు నాయుడు కానీ, ఆయన అవును. పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ హ్మ్. వాళ్ళు చేసే పనులు బట్టి, వాళ్ళు చేసే ఆలోచనలు బట్టి, ఎందుకంటే ఒక మనిషిని ఎన్నుకోవాలి, హ్మ్. ఒక మనిషి ఒక రాజు రావాలి. ఇప్పుడు మినిస్టర్లు, సీఎంలు అండి. అవును. వెనకటి రోజులు రాజులేగా, అవును. సేనాధిపతులు, రాజులు. అవునండి. అప్పుడంతా వాళ్ళకి మనక కార్లు ఉండేవి. అవును. అప్పుడు గుర్రాల మీద కదా పోయి గుర్రాలండి. గుర్రాల మీద రథాలు. ఆ రథాలు, రథాలేమో గుర్రాలు లాగేయి. లాగేవి. ఇప్పుడు కార్ల మీద, విమానాల మీదే పోతున్నారు. అవును. అందువల్ల ఆ రోజులలో కూడా ఒక రాజు అయినా సరే, ఒక మంత్రి అయినా సరే, హ్మ్. ఆ రాజు మంత్రి అయినా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్ని ఫస్ట్ ఒప్పిస్తారు. హ్మ్. ఒక రాజు ఒక ఊరికి వచ్చి ఏమంటాడంటే, అరే బాబు రాజా, ఒక ఊళ్ళో ఆయన పేరు పెద్దగా వస్తుంది. ఆయన పేరు హ్మ్. చాలా ధర్మాత్ముడంట, చాలా పుణ్యాత్ముడంట, ఆయన హ్మ్. ఎన్నెన్నో సేవలు చేశాడంట. మరి మన సేవ మనం ఎంత చేసినా మన గౌరీ అసలు అవతల ఒక మనిషిని పంపిస్తామని పంపించాడు. హ్మ్. పంపిస్తే అక్కడ మనుషులు ఏం చేశారంటే, అమ్మా మీ రాజు గురించి ఏంటి? మా రాజు ఏముందండి, మహానుభావుడు, గొప్పవాడు, దండివాడు. మరి ఆయన మంత్రి, ఆయన కూడా గొప్పవాడు, మరి ఇంకొక ఆయన వాళ్ళంతా గొప్పవాళ్ళు అని హ్మ్. చెప్పారు. అలాగనే ఆయన వెళ్ళి మళ్ళీ ఎమ్మటే ఇంకో రాజుతో చెప్పాడు, రాజుగారు వాళ్ళ గురించి హ్మ్. విన్నానండి, ఏ గల్లీకి పోయినా ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు సూపర్గా చెప్పారు అవును. అని వాళ్ళకి గౌరవించి ఏర్పాటు చేశారు. అలాగనే ఇప్పుడు వీళ్ళకు కూడా హ్మ్. స్థానం అన్నది కరెక్ట్గా ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం ఈరోజు గురువారం చూసాము కాబట్టి ఆ! ఇప్పుడు వరకు కరెక్ట్గా ఉంది. మళ్ళీ ఆ తర్వాత ఎలక్షన్ టైంలో వాళ్ళు తిథి అంటారు కదా, అవును. తిథియా గడియా కొన్ని హ్మ్. గ్రహాలు కొన్ని సపోర్ట్ చేసి అనుకోండి, వాళ్ళ ముందు నెగ్గడానికి హ్మ్. అవకాశం ఉంటుంది. ఉంది. ఈ రోజు వరకు మాత్రం బాగుంది. హ్మ్. ఆ రోజు వాళ్ళ గ్రహాలు కొంచెం సపోర్ట్ చేశారు ముగ్గురికి. అయితే టీడీపీ, జనసేన
బీజేపీ ఆ కూటమి గెలవడానికి అవకాశం ఉంది. అవకాశం ఉంటుంది. ఓకే. ఎప్పుడు ఈ రోజు కరెక్ట్ గానే ఉంది, ఉమ్, ఈ రోజు పర్ఫెక్ట్ ఉంది చూసాము. ఉమ్, ఆ రోజు అప్పుడు ఎలక్షన్ టైంలో ఉమ్, వాళ్ళు వస్తారు కదా స్టేజ్ మీదకి, అవును మేము వెళ్తున్నాము అన్నప్పుడు వాళ్ళు భగవంతుడు వాళ్ళ మనసులో ఉంటాయి కదా కొంతమంది దేవుళ్ళు, అవును. వాళ్ళ మనసులో దేవుడు నమ్ముకొని ఉమ్, వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే ఆ భగవంతుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఆ రోజు ఆ టైంలో. అదే. ఈ రోజు మాత్రం బాగానే ఉంది. ఉమ్, ఆ గడియలో ఆ టైంలో వాళ్ళు భగవంతుడు ప్రార్థన చేసుకొని వెళితే ఉమ్. అవకాశం బాగానే ఉందని కనపడుతుంది, ఈ కూటమికి అవకాశం ఉంది. అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తినే పదార్థాలు అన్నిట్లో కలపటం వల్ల దానివల్ల భక్తి అంటే తెలియకుండా ఉండటం, అసలు దేవుడు అంటే ఎవరు అని కొంతమంది తెలుసుకోవటం, దేవుడు ఉన్నాడని కొంతమంది అంటాం, కొంతమంది అదంతా ఉత్తదే అని అంటాం. ఉమ్, ఇలాంటి జీవిస్తూ కొన్ని వాళ్ళ ఆ మాటలు తయారు చేసుకొని ఉమ్, భక్తి భావము మర్యాద పెద్ద చిన్న తల్లి తండ్రి అది తెలియకుండా ఏం చేస్తుందంటే అట్లే వాళ్ళు జీవించుకుంటా పోతారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తుంటే దేవుడు పరీక్షలు బాధలు పెడుతూనే ఉంటారు. దేవుడు మొక్కున వాళ్ళకి ఆ భగవంతుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఉమ్, ఎందుకంటే కొంతమంది దేవుడు లేరంటారు, ఎక్కడున్నాడు? మీ మనసులోనే ఉన్నాడు. ఆ, అయ్యా ఇప్పుడు దేవుడు గాలి కనపడుతుందా? ఆ, లేడా? పగులు రాత్రి అట్లక్క గాలిని కనిపెట్టలే, అది ఒక దేవుడే కదా. గాలి లేకపోతే ఉండలేస్తున్నారా? ఉండలేదు. మానవ జీవితానికి తెలుసుకున్నవాడే ధన్యుడు. ఉమ్, అలాగనే మేము కూడా మా తాతల విద్య కానించి మేము అమ్మవారు పూజ చేసుకుంటూ దుర్గామాతకి, ఆ తర్వాత వనదుర్గాకి, భద్రకాళి అమ్మకి, మహాకాళి పూజ, దంతేశ్వరి పూజ ఒకటి ఉంది అమ్మవారి ఉమ్, ఒడిశాలో. మాది అక్కడ ఒడిశా స్థానంలో, ఛత్తీస్గఢ్ స్థానంలో దంతేశ్వరి మాత. అవును. ఆ అమ్మవారు పూజ చేసుకుంటూ వాళ్ళతో మీరు ఏదైనా వస్తువు ఇచ్చినా, ఏ పూజ చేసి ఇచ్చినా, ఒక తాయి తెచ్చినా, ఒక వస్తువు ఇచ్చినా, ఒక కుంకుమ ఇచ్చినా మేము అమ్మవారు ప్రార్థన చేసి మేము ఇస్తుంటాం. ఉమ్, దానివల్ల ఎంతోమంది కొన్ని వేల మంది లక్షల మంది బాగుపడి మమ్మల్ని అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా, అవును. కొన్ని దేశాలు, అమెరికాకి కొంతమంది తీసుకెళ్లారు, లండన్ కొంతమంది, అన్ని దేశాలు తీసుకెళ్తారు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది రాలేరు కదా. అవును. ఇప్పుడు మన ఇండియాలో అయితే బస్ ఎక్కి, కార్ ఎక్కి, ఫ్లైట్ ఎక్కి వెళ్తాం. అవును. ఇతర దేశం నుంచి రావాలంటే వాళ్ళు ఫ్లైట్ రావాలంటే టికెట్ దొరక్క కొంతమంది, సమయం దొరక్క కొంతమంది, జాబ్ల గురించి కొంతమంది ఉమ్, అట్లా రాకుండా ఉండేప్పుడు వాళ్ళు ఏమంటారు, గురూజీ గారు మీరు వస్తారా? మా అమ్మాయి ఉందండి, అవును. మా అబ్బాయి ఉన్నాడు అక్కడ, మరి వస్తారా అండి? అందుకే మీకు ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ అని వచ్చింది. ఇన్ని ఖచ్చితంగా, దేశాలు తిరిగారు కాబట్టి. ఖచ్చితంగా అలాగనే ఉమ్, మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ఇంట్లో ఉంచి వాళ్ళ పూజలు సమాగ్రహాలు వాళ్ళు చూసుకొని మళ్ళీ ఇండియాలో వదిలేస్తారు. ఇదండి మన ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ గురూజీ శ్రీనివాస గారు చెప్పిన విషయం. ఏ పార్టీ గెలుస్తుందో మనకు చెప్పారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.